ఏదన్నా పని పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా అదే మూలతో నా లక్ష్యం. అది ఈ ట్రస్ట్ గురించి వరంగల్ జిల్లా చుట్టుపక్కల జిల్లా అందరి దగ్గర సలహా తీసుకుని నా క్లాస్మేట్ అయిన వాటి ఒక రిటైర్డ్ జడ్జిగా త్వరలో అవుతుంది ఆయన దగ్గర. అదే రకంగా మన పన్నమలేశం గారు ఆయన డిప్యూటీ ఉంటాడు కదా, అతను 11 గుంటల జాగా తీసుకున్నాడు ఆయన. అదే రకంగా మిట్టపల్లి రాజమౌళి గారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో దాదాపుగా 6 ఫంక్షన్ హాల్ కట్టి ప్రతి ఫంక్షన్ హాల్ని పోతానని ఫోటోలు పెట్టలేదు. ఏదో పనికి పోతానా వాళ్ళు ఇద్దరిని పోతా మాట్లాడుతున్నారు. అయితే ఎక్కడ పోయినా కూడా అయితే కొంచెం మీరు దయచేసి ఏం అనుకోవచ్చు సార్, నేను వాళ్ళ ఎంక్వైరీ చేసిన తర్వాత నేను మీతో మాట్లాడుతున్నా, మీరు దాన్ని ట్రాక్ చేస్తారు. అయితే ఈ ట్రస్ట్ అనేది 11 గుంటల జాగా గవర్నమెంట్ ఇచ్చింది, వాళ్ళకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. అదే రకంగా మేమందరం ఇన్స్పైర్ అయినటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఒక అది సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం అనేది చాలా పెద్ద సంఘం. ఎందుకంటే వాళ్ళు సీఎంతో కొట్టాడు దమ్మున్నటువంటి వాళ్ళ దగ్గర యూనిటీ బాగుంటుంది. వాళ్ళని కూడా కనుక్కోవడం జరిగింది. మిట్టపల్లి రాజమౌళి గారు అతను మన హైదరాబాద్లో, తర్వాత ఆయన హుస్సేన్ గారు ప్రతి ఒక్కరితో నేను మాట్లాడాను. వాళ్ళు ఏమంటున్నారు కనుక మేము డబ్బులు వేసి గవర్నమెంట్ దగ్గర డబ్బులు అంటే ఎమ్మెల్యే దగ్గర తీసుకొని ఫండ్ తీసుకొని మేము దాన్ని కొనుక్కున్నాం, కానీ మేము దాన్ని ట్రస్ట్ చేయలేదన్నా చెప్పి. అసలు ట్రస్ట్ అంటే ఏంటి తెలుసా మీకు? మన సొంత డబ్బులుండి మనము పెట్టుకొని మన పేరు చేసుకొని ట్రస్ట్. ఇది అందరి ఆస్తి, ఎందుకంటే అందరం కష్టపడ్డాం కాబట్టి. ఈ ట్రస్ట్ చేయాలా లేదా అనే విషయాలు రికార్డ్స్ ఉన్నాయి, కొంతమంది ఇప్పించిన. ట్రస్ట్ అవసరం లేదన్నా. ఇప్పుడు 10 సార్ అన్నారు ట్రస్ట్ చేస్తే 5 ఏళ్ళకు ఒకసారి అధ్యక్షుడు చేంజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకు 1,60,000 రూపాయలు అవుతాయి. మళ్ళీ ఒకసారి రిజిస్ట్రేషన్ చేద్దామన్నా. అధ్యక్షుడు అంటే రిజిస్ట్రేషన్ అనేది ఇప్పుడు అధ్యక్షుడు రిజిస్ట్రేషన్ చేయాలి కదా, 5 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ 1,60,000 పెట్టు. ఇంకోటి ఏంటంటే ట్రస్ట్ అనేది చేస్తే ఒకవేళ నేను అనుకున్న విషయం చెప్తున్నా సార్, ఇలా ఎంతో అనుకున్నా తర్వాత 19 లక్షలతో మాట్లాడినా, 30,000 మాట్లాడినా డిస్కస్ చేసిన తర్వాత ఏంటంటే ఇది కేవలం వాళ్ళ దగ్గరనే ఉంటుంది. తర్వాత వాళ్ళ వారసులకు మాత్రమే ఈ ట్రస్ట్ అనేది వస్తుంది. కాకపోతే మీరు తెలుసుకోండి, వారసులు అంటే ఎగ్జాంపుల్ నేను అధ్యక్ష కార్యదర్శి మొత్తం ఉంటుంది. వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఎవరైతే వారసులు ఉంటారో ఆ వారసులకు మాత్రమే ఇది వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత ఒకటి మన పాలకొల్లులో శ్రీనివాస రెడ్డి ఉంటాడు, ఆయన వాళ్ళ దగ్గర 3 సెంట్లు 4 సెంట్ల భూమి ఉన్నారు. వాళ్ళు కొనుక్కున్నాక ట్రస్ట్ చేద్దామంటే అక్కడ ఇబ్బంది అయితే అక్కడ టీంలు అయిపోతే మొన్న 1 సెంటు భూమి అమ్మి మిగిలిన చేసుకొని వాళ్ళు కట్టుకుంటే అన్న మీరు ట్రస్ట్ చేసినా ట్రస్ట్ ఎందుకన్నా మన సంఘం ఉన్నది, మనం చేసుకుంటే అయిపోతుంది. ట్రస్ట్ చేస్తే గవర్నమెంట్ సంబంధించినటువంటి మన కార్యక్రమాలు ఉంటే మనం ఇవ్వాల్సి ఉంటుంది. రేపొద్దున మన మధ్యలో మన గొడవలు జరుగుతూ కూడా వాళ్ళు ఆక్రమించుకునే విధంగా ఉండదు. ఖచ్చితంగా కరెక్ట్గా ప్రూఫ్స్తో సహా నేను కనుగొన్నాను. అయితే ఉన్నటువంటి 11 మంది మీద ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అది 11 అమ్ముకుంటే రాదు. మనం ఏం చేస్తాం, తెలంగాణ ఆర్ఎంపీ బిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే వాడు కొనటోడు ఎవడైనా కూడా 11 మంది పోతే వాడు కొనడు అంటే మీరు అసోసియేషన్ అంటారు. కాబట్టి ఈ 11 మంది ఇంకే ఉన్నారని కూడా ఎందుకంటే ఇప్పుడు పక్క జాగా కొంటేనే పక్కోడు సంతకం పెట్టుకుంటేనే మనం ఎవరు ఉంటుంది. అలాంటిది మరి వాడు కొంటాడు కొనడు. ఇది ఆర్ఎంపీ సంఘం అని చెప్పి రోజు బ్యాట్ ఆడతాను అని చెప్తాను. కాబట్టి నేను తెలుసుకున్నటువంటి వివరాలు ట్రస్ట్ అంతా చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. మీరు చేస్తే చేసుకోండి, సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని మనం ఏదో రకంగా ఫండ్స్ ఉన్నాయి, మళ్ళీ రిఫరెన్స్ పెట్టుకున్నాం, అది పెట్టుకుని ఇది పెట్టుకున్నాం, మన మనిషికి 200 అంతో వేసుకొని చేసుకున్నాం, మనం కట్టుకుంటే మన అందరూ ఆస్తాయి. ట్రస్ట్ చేసుకుంటే మాత్రం ఈ యొక్క ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఒక లాయర్ను, ఒక నేషనల్ లీడర్ను అందరినీ కలుపుకున్న తర్వాత డిస్కస్ చేస్తే మన శ్యామప్రసాద్ అంటే నువ్వే మాట్లాడాలంటే నేను మాట్లాడాలంటే మాట్లాడుకోమంటాను అందరికీ. నేను కష్టంగా ఉంటా అంటే లేదు నువ్వే మాట్లాడాలంటే మాట్లాడినా. ఈ నెల కూడా ఫోన్లో కాన్ఫరెన్స్ పెట్టి దీని గురించి మేము దాదాపుగా మీటింగ్ పెట్టకపోవడానికి కారణం కూడా ఏంటంటే క్లారిటీ తీసుకున్నాం. ఫస్ట్ క్లారిటీ
క్లారిటీ తీసుకున్న తర్వాత ఈ ట్రస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి మనకు? ట్రస్ట్ వల్ల నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. అయితే ట్రస్ట్ చేస్తే ఒకటి ఏంటంటే దాంట్లో కొన్ని కార్యక్రమాలు చేయాలి. మనం కొన్ని కార్యక్రమాలు కంపల్సరీ చేయకపోతే అది పోతుంది. మనం మీటింగ్ పెట్టుకోవాలంటే మనము ఒక ఇల్లు కొని వాడిని రిజిస్టర్ చేసి వాడి ఇంట్లో గిరాకీ ఉన్నట్టు, మనం ఏమైనా కావాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, మనం ఏమైనా చేసుకోవాలి, వాళ్ళ కార్యక్రమం ఉంటుంది. ఇంకోటి మొత్తం టోటల్గా వచ్చేసి 13 భవనాలు మాత్రం కట్టారు. అందులో వరంగల్ జిల్లాల ఉమ్మడి జిల్లాలో ఉన్నాయే 2, ఒకటి నర్సాపేట, తర్వాత మనదే. ఎవ్వరు సాధించలేదు, మనం సాధించినాం. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలనే ఉద్దేశం నాకు ఉన్నది. నేను ప్రతి ఒక్క అధ్యక్షుడితో మాట్లాడినా, మన నర్సాపేట వాళ్ళతో మాట్లాడి ట్రస్ట్ గారని అన్నారు, ఓకే. తర్వాత మన సుశ్రుత గ్రామీణ సంఘం ఉన్నారు, సుశ్రుత గ్రామీణ సంఘం నల్గొండ జిల్లా వాళ్ళతో శ్రీనివారావుతో ఆయన హనుమంతరావు సార్తో కూడా అంతన్నా ట్రస్ట్ అంతన్నా, ఎందుకని వాళ్ళు కూడా అన్నారు. అదే రకంగా ఎమ్మెల్యే నందకుమార్తో మాట్లాడినా, సార్ ఇది ఉన్నది, దీన్ని ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని చెప్పి ఒకరోజు రాత్రి పుట్టిగా నేను నరేందర్ మేయర్ అని ఫీడ్ చేసుకున్నా. నరేందర్ మా తమ్ముడు కూడా రాత్రి 11 ఫోన్ పెట్టాను. ఆయన నాకు ఇంటర్ రిటర్న్ చేస్తే మాట్లాడితే అయ్యో మాట్లాడితే అన్న ఇట్లా ట్రస్ట్ అంటే అట్లా అవసరం లేదన్నా. ఇదే పరిస్థితి మన ఇది అన్నపూర్ణ పర్పస్ కూడా ఇదే పరిస్థితి వస్తే ట్రస్ట్ ఎందుకు మేము చేయించుకో, మా డబ్బులు పెట్టి మేము చేసుకున్నాం అని చెప్పేసి వాళ్ళకి నిరాకరించి దీనికి నరేందర్ మాట్లాడినా స్వయంగా. కాబట్టి వాళ్ళతో మాట్లాడినా, అన్ని చేసినా. తర్వాత ప్రతి ఒక్క సంఘంతో మాట్లాడినా, లాయర్తో మాట్లాడినా, కొంత పెద్ద మందితో మాట్లాడితే ఈ రకంగా చెప్పడం జరిగింది. కాకపోతే మీ అభిప్రాయం నేను తెలుసుకున్నానని చెప్పిన. అయితే ఇక్కడ ఏంటంటే నా తప్పైందంటే ఏదైనా తెలుసుకొని చెప్తే నాకు మాట్లాడడం ఈ తిప్పుడు ఇవన్నీ రావు, ఏదంటే ముఖం మీద మాట్లాడడం, అదే నాకు ఉన్నటువంటి మైనస్ పాయింట్. నేను మాట్లాడేసరికి ఏంటంటే అందరూ కోపం వస్తుంది, కానీ నేను మొత్తం ప్రూఫ్స్తో నేను ఇక్కడ ఇప్పుడు 1,70,000 రూపాయలు దీనికి పెట్టి మళ్ళీ దాన్ని చేయడం కన్నా. కాకపోతే మీ అభిప్రాయం ఎలా ఉంటుందో ఒక్కొక్క సభ్యుడు